హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్ పూజ. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఈరోజు ఏకాదశి కదా, ఎంతో ఇష్టమైన రోజండి నాకు. అందుకని చెప్పి పొద్దున్నే లేచి ఇలా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్వామివారికి ఇలా అలంకరించుకోవడానికి అన్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి. మా హస్బెండ్ చేత తులసిమాల తెప్పించుకున్నాను, పూలు తెప్పించుకున్నానండి. తెప్పించుకొని ఇలా అన్నీ రెడీ చేసుకొని ఇలా తలస్నానం చేసి ఈరోజు ఏకాదశి కదా, అందుకని చెప్పి తులసి మాల తెప్పించుకున్నానండి. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి మాల తెప్పించుకొని స్వామివారికి అలంకరించుకున్నాను. నేనైతే ఇలా అలంకరించుకుంటానండి మా దేవుడి గది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈరోజు పిండి దీపం పెడదాంలే అని చెప్పి అందుకని బియ్యం నైటే నానబెట్టుకున్నానండి. పెట్టుకొని పొద్దున్నే లేచి పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా పిండి దీపం కూడా మిక్సీ పట్టి ఇలా ఒక్క పిండి దీపమే పెట్టానండి. పిండి దీపంలో ఏమేమి వేస్తారనుకుంటున్నారా? అయితే ఇది చూడండి వీడియో. మన బెల్లం వేస్తారండి. బెల్లము, పాలు, కొంచెం ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, మామూలు నెయ్యి ఉన్నా వేస్తారు. వేసి ఇలా మిక్సీ పట్టి ఇలా పిండి దీపాన్ని రెడీ చేసుకుంటారు. రెడీ చేసుకున్న తర్వాత ఇలా నామాలు పెట్టుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాన్ని ఇలా సమర్పిస్తారండి. నేనైతే ఇలా నా పూజ గదంతా ఇలా బాగా అలంకరించుకొని ఇలా పూజకి సిద్ధం చేసుకొని పూజ చేశానండి. మా పాప అయితే వీడియో తీస్తూ ఉంది సైడు. చూసారా, ఈరోజు వెంకటేశ్వర స్వామి మా ఇంట్లో ఉన్నట్టే ఉన్నాడు కదా. చూడండి, ఎప్పుడు ఉంటాడు కానీ ఈరోజు స్పెషల్గా ఉన్నాడండి నా దేవుడు. స్వామివారికి ఇలా పిండి దీపం పెట్టి నైవేద్యంగా ఏం చేశానంటే వడపప్పు చేశానండి. కొంచెం బెల్లం పెట్టి ఈ పిండి దీపం చేశాం కదా, దాన్ని సలిబిండిలాగా చేశాను. సలిబిండిలాగా చేసి అవి ఉండలు చేసి పెట్టుకొని కూడా సమర్పిస్తే చాలా మంచిదండి స్వామివారికి. అందుకని చెప్పి ఇలా సమర్పించాను. ఇలా పూజ అంతా చేసుకొని గోవిందనామాలు, దేవుడికి ఇష్టమైన పాటలు అన్నీ పాడుకొని ఇలా నేనైతే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా గుడికి వెళ్దాం అనుకున్నానండి. గుడికి వెళ్దామంటే ఇంకా కుదరలేదు. చూసారా, స్వామివారిని దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉన్నాడో. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్గా హారతి ఇవ్వాలి కదా, అందుకని చెప్పి స్వామివారికి హారతి పడుతున్నానండి. ఇలా హారతి ఇచ్చేసి ఈరోజు కూడా కామాక్షి దీపం పెట్టుకున్నాను. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ ఏకాదశి వస్తుందంటండి, అందుకని చెప్పి ఈరోజు వచ్చిందంట. అందుకని ఇలా నేనైతే స్పెషల్గా మా ఇంట్లో పూజ చేసుకున్నానండి. మా పూజా గది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇలా బయట వాకిట్లో వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో కొన్నానండి. ఈ వెంకటేశ్వర స్వామిని కూడా తిరుపతిలోనే కొన్నాను రీసెంట్గా. అక్కడ కూడా తులసి దళాలు పెట్టి బయట తులసి మాల, కొంచెం మాల తీసి స్వామి దగ్గర, లోపల దేవుడి దగ్గర, బయట వాకిట్ల దగ్గర కూడా వేశానండి తులసి మాల. ఇలా వేసి దేవుడికి పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇలా నేనైతే